నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ। ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఉత్తరాంధ్ర కాటా సమావేశంలో సూచించిన హోంమంత్రి వంగలపూడి అనిత। అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు వైసీపీ సాయం, చెక్కులను అందజేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు। విజయవాడ ముంపును రాజకీయం చేయడం సరికాదన్న మాజీ మంత్రి అంబటి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బోట్ల డ్రామా ఆడుతున్నారని ఫైర్। కాకినాడ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిశారు। పిఠాపురం నియోజకవర్గంలోని వరద ముంపు పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వర్మ వివరించారు। అలాగే ఏలేరు ఫేజ్ 2 సుద్దగడ్డ పెదకాలువ ఆధునీకరణ పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి నిలుపు చేయడం వల్లే పిఠాపురం నియోజకవర్గం ముంపు బారిన పడిందని అన్నారు। ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన పిఠాపురం నియోజకవర్గ రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వర్మ విజ్ఞప్తి చేశారు। ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యల్లో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు। వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు। భారీ వర్షాల వల్ల పొంగి పొర్లుతున్న వాగులు, కాలువల విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విశాఖపట్నం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు। ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గత 15 రోజుల్లో రాష్ట్రంలో 2 తుఫాన్లు వచ్చాయని, ఈ నెల 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కురిశాయని అన్నారు। భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, విజయవాడలో తీసుకున్న సహాయక రక్షణ చర్యల మాదిరిగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు। లాస్ట్ ఒక 2-3 వీక్స్ 1 మంత్ యావరేజ్ గా మన రైనీ సీజన్ స్టార్ట్ అయిన 1 మంత్ నుంచి కూడా ఎక్కడో ఒక సైక్లోన్స్ ఇష్యూస్ తో మనం మాక్సిమం బాధపడుతున్నాం। ఎక్కడో ఒకటి మనం అలర్ట్ గా ఉన్నాం। ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటున్నారు। అయితే చిన్న చిన్న నెగ్లిజెన్సీస్ కానీ, మనకి ఓవర్లుక్ కానీ, వాటర్ మేబీ అలాంటివి కూడా ఉండకూడదు। ఎస్పెషల్లీ మనం ఎంత ప్రికాషనరీగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని డిజాస్టర్స్ వస్తున్నాయి। దానికి ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీలా తీసుకోవాల్సింది మన విజయవాడ ఫ్లడ్। మనం ఇంతవరకు చాలా మంది మనం ఏం చేస్తామంటే సైక్లోన్ ఏరియాస్ అంటే నాకు ఈ బీచ్ ఏరియాస్ ఏదైతే ఉన్నా, కోస్టల్ ఏరియాస్ ఏదైతే ఉన్నా, ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సైక్లోన్ విషయంలో మనం కొంత అలర్ట్గా ఉంటాం। కానీ ఫ్లడ్స్ విషయంలోని ఎంతో కొంత కొంచెం అలర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది। ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చూసుకున్నామే ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్లో వస్తుంది, ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది, అవుట్ఫ్లో అవుతుంది, ఈ విషయంలో మనం మాట్లాడతాం। మనం అన్ని కూడా చూసేసుకున్నామనో, లేకపోతే అన్ని మేము ఎలర్ట్గా ఉన్నామో, అన్ని బాగానే ఉన్నాయనో అనుకుంటే కనుక చాలా పొరపాటు అవుతుంది। ఎందుకంటే కంపల్సరీ బండ్ స్ట్రెంగ్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ఇన్ఫ్లో కానీ, అవుట్ఫ్లో కానీ, దాని కెపాసిటీ కానీ, దాని గేట్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది, కొన్ని గేట్స్ ఇందాకే మన కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని గేట్స్ పాడైపోయినాయండి, ఒక 7 గేట్స్ ఉన్నాయనుకోండి, అందులో 2 or 3 అసలు వర్క్ చేయండి। ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్, పిఆర్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో ఎలక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది। నెక్స్ట్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా, మీరు ఏదైతే కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా పర్మనెంట్ నెంబర్స్ తీసుకోండి। ప్రతిసారి కంట్రోల్ రూమ్ నెంబర్ మారుస్తూ ఉంటారండి। పర్మనెంట్గా కంట్రోల్ రూమ్ని మెయింటైన్ చేయండి ప్రతి జిల్లాలోని। అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా కంట్రోల్ రూమ్ని ప్రతిరోజు ప్రతిసారి కూడా మీరు మెయింటైన్ చేయండి, ఒకే నెంబర్ని మెయింటైన్ చేయండి। దానివల్ల పబ్లిక్కి అలవాటు అవుతుంది ఆ నెంబర్కి। అట్ ద సేమ్ టైం నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్గా చెప్పాలంటే హెచ్చరించడమే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా। ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో పొలిటికల్గా కూడా కొంతమంది దీన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చేయడానికి కూడా చాలా మంది ఉన్నారు। మీరు అలాంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్
మొన్న విజయవాడలో జరిగిన బోట్ లో మనకి కృష్ణా బ్యారేజ్ దగ్గర బోట్స్ రావడం విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటారు. అలాగనే కాదు ప్రతి చోట కూడా ఎక్కడో ఒకడో చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడానికి గంజాయి మాత్రమే చేస్తాడు, వాడు ఇంటెన్షనల్గానే చేస్తాడు, ఏదో ఒక బ్రీచ్ అలాంటివి ఏదైనా జరిగినా ఎక్కడైనా ఏదైనా చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన డిపార్ట్మెంట్ కూడా ఉంది. కాబట్టి బీ అలర్ట్, అందరూ కూడా మనకి సైక్లోన్స్ వచ్చి ఈ ఏరియా ముఖ్యంగా రైనీ సీజన్లోనే ఎక్కడ కూడా మనం అలసత్వం. విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు అందించే సహాయక చర్యలపై దృష్టి పెట్టాలే గాని గత ప్రభుత్వం మీద నిందలు విమర్శలు చేయడం సరికాదని కాకినాడ మాజీ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో వరద ముంపు గురైన పంట పొలాలను, కాలనీలను వైసీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కన్నా ముందు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పుడు పనులెందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ముంపుకు గురైతే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా వరకు చేయటం జరిగింది, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఆ ముందున్న ప్రభుత్వం ఎందుకు చేయలేదు, ఆ ముందున్న ప్రభుత్వం ఎందుకు చేయలేదు, వాళ్ళు చేసేసి ఉంటే మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 19 to 24. బట్ అంతవరకు ఉన్నవారు, అంతకుముందు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఇవన్నీ వేసుకోవడం వల్ల ప్రజల్లో చులకన అవడం తప్ప ఇప్పటికైనా సరే మేము అదే చెప్తున్నాం. సూరంపాలెం ఇప్పుడేంటి, నాకు తెలిసినప్పటి నుంచి సూరంపాలెం ఎప్పుడు వచ్చినా ఒకటి ప్రకృతి రీత్యా కానీ లేకపోతే నైసర్గిక రీత్యా కానీ అదున్న ప్రాంతం ముంపుకు గురయ్యే ప్రాంతం ఒకటి అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి కావాల్సింది, అక్కడ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వంతెన, ఆ వంతెనకి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కొంచెం కనుక పూర్తి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు, పడవలు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా అందరినీ ఆ వంతెన మీద తరలించడానికి ఉంటుంది. అలా రకరకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి మీ మీద మేము, మా మీద మేము అని కాకుండా ఒకటి ఫస్ట్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏ విధంగా మిటిగేషన్ ఎట్లా చేస్తారు, రెండు ఫ్లడ్స్ అనంతరం పర్మనెంట్ స్ట్రక్చర్స్కి ఏం చేయాలి, ఇవి చాలా ఉన్నాయి. అదేవిధంగా నాగులాపల్లి దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఇంచుమించుగా 1000 నుంచి 1500 ఎకరాలు ముంపుకు గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెదయేరుకు సంబంధించి కానీ నక్కలగండి కానీ గొర్రెగండి కానీ ఇవన్నీ చేయాలి. ఏలేరు మోడర్నైజేషన్కి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ ఒకవేళ అది వేరే డిస్కషన్, ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టు మీద ఎవరేం చేశారు ఎవరేం చేయలేదు డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ముందు ఫస్ట్ మనం మిటిగేషన్ ఏం చేస్తామనేది బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాబట్టి ముఖం మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం కాకుండా ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చే ఫ్లడ్, మనకు వచ్చేది ఫ్లడ్ ఇంకొకటో కాదు, మనం రిలీజ్ చేస్తున్న వాటర్. కాబట్టి రిలీజ్ అవుతుంది, అక్కడ నిండిపోతుంది. 20 TMCలు నిండిన తర్వాతే ముందు నుంచి ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను 2 రోజుల నుంచి కూడా MROస్ కానీ కమిషనర్స్ కానీ అదేవిధంగా స్థానికంగా ఉండే అధికారులు అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. RDO గారు కానీ ఇరిగేషన్ వాళ్ళు అందరితో కూడా మేము కూడా మాట్లాడాం. బట్ ప్రతి నెల క్యాలెండర్ రీత్యా ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కాదు. ఇదో గతంలో కోనసీమ ప్రాంతంలో కానీ ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా క్యాంపులు, అక్కడ అట్మాస్ఫియర్ కి సంబంధించిన రిపోర్ట్ రాగానే వాళ్ళ క్యాంపుల్లోకి పెట్టి క్యాంపుల్లోంచి వెళ్ళేటప్పుడు కూడా 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితులు ఉండే. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా లేనట్టుగానే విజయవాడ ప్రాంతం నుంచి చాలా మంది కూడా ఫోన్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా ప్రభుత్వం ప్రజల్ని మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. గత నెల ఆగస్టు 21న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ ప్రాంతానికి చెందిన చల్లపల్లి హారిక కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పరామర్శించారు. కాకినాడ రమణయ్యపేటలో హారిక నివాసానికి వెళ్లి తల్లి అన్నపూర్ణను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైసీపీ తరపున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని కోర్టు హాల్లో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్పై పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ మెగా లోక్ అదాలత్లో వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు చర్యలు చేపట్టాలని జడ్జి ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐలు, ఎస్ఐలు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సభ్యులు పాల్గొన్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలోని కనకదుర్గమ్మను సినీ హీరో సాయి ధర్మతి దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆయనకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.